నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసుకున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో గూడా సంచలనంగా మారింది. తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఆరోపణలైతే చేశారు. అసలు ఏం మాట్లాడారు? ఏం చేశారు? దాని వెనుక కారణాలేంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుంచి మనకు తెలుస్తానే ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయన మీద ఏపీ కేసులైతే నమోదు కూడా చేసింది. మరి ఇదంతట ఒక పక్కన పెడితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన మీద ఆరోపణలైతే చేశారు. ఏంది మేడం? దీని వెనక కారణం ఏంటి అసలు? ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద తీన్మార్ మల్లన్న అవినీతి చేశారు అని ఆరోపణలు చేశారు నిన్న. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, 10 టీవీ షేర్లు బదిలీ అయ్యాయని. దాని మీద గొడవ జరుగుతుంది. నేను ఒక రోజు ముందే 10 టీవీ షేర్లు బదిలీ అయ్యాయని చెప్పాను. దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ వేరే వాళ్ళ దగ్గర నా మీద కేసు పెట్టిస్తానని అన్నారని నాకు తెలిసింది అన్నారు ఆయన. అసలు మనందరికీ తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారో. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడిగితే, నీతోటి ఏం విభేదాలు లేవు కదా, నీకు జగన్కి ఏం విభేదాలు లేవు, ఉన్నది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకేను, చంద్రబాబు ఇన్స్టెంట్ మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అన్నట్టుగా ఆయన కమెంట్ చేసినట్టుగా ఒక వార్తని నాగేశ్వర్ చెప్పారు. అవును, చెప్పాక అది సోషల్ మీడియాలో పెద్ద గందరగోళానికి దారితీసింది. దాని మీద ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన ఏమన్నారు, నేను ఎటువంటి భేషజాలకి పోకుండా, ఎటువంటి శషభిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయితే నేను వాటిని, ఆ వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో తరిచి చూసుకోకుండా, అంటే దాన్ని అది అంటే మనకి ఇది ఉంటుంది కదా, చెక్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, ఫ్యాక్ట్ చెక్లు, అలా చేసుకోకుండా నేను చెప్పటం అనేది జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పాడు. అయితే అక్కడితో ఆగకుండా ఆయన తెలుగుదేశం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అయినా కూడా ఒక పక్క కాకినాడలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి, జనసేన వాళ్ళు ఏం ఊరుకోవట్లేదు. రెండో పక్క ఇది ప్రభుత్వాల మధ్య వార్లాగా తయారు. దీనికి అగ్నికాజ్యం పోసినట్టుగా ఓ పక్క జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ని, హరీష్ రావు సపోర్ట్ చేశారు. తర్వాత ఇవాళ కవిత అయితే ఒక ట్వీట్ చేసింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కనుకైతే ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, సో మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే తెలంగాణ పోలీసు సహకారం కూడా ఉండాలి, కాబట్టి దీని మీద కాంగ్రెస్ తన విధానం ఏంటో చెప్పాలి అని. సో మొత్తం మీద ఇవాళ నాగేశ్వర విషయంలో ఇంకా కేంద్ర బీజేపీ స్పందించలేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్పందించలేదు, ఇక్కడ బీజేపీ స్పందించినట్టుంది. కానీ ఆయనలో ఎక్కడ ఏకోసాన పశ్చాత్తాపం కానీ నాకైతే కనిపించలేదు నాగేశ్వర్లో. నాగేశ్వర్ ఇప్పుడు నేనేదో హీరోని అయిపోయాను అనుకుంటున్నాడు ఆయన. నాకేం బాధ లేదు, నేను జైలుకి వెళ్తాను, వీళ్ళు పెట్టిన కేసు 2-3 సంవత్సరాలు జైల్లో పెట్టే కేసు ఇది, సో నేను పుస్తకాలు చదువుకుంటాను, నన్ను మేధావిగా ఆంధ్రప్రదేశ్ గుర్తించట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను అక్కడ క్లాసులు తీస్తాను, నాకు ఇవేం కొత్త కాదు, నా మీద చాలా కేసులు ఉన్నాయి, నేను ఎన్నో పోరాటాలు చేశాను అన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఈ 10 టీవీ షేర్ల బదలాయింపు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మల్లన్న? ఈ 10 టీవీ గురించి మనం చూసుకుంటే కనుకైతే, ఇప్పుడు ఈ 10 టీవీ వార్తా ఛానల్ ఉంది కదండి, దీనికి సంబంధించిన షేర్ల సమస్య లేదా వివాదం అనేది ఆ సంస్థ యాజమాన్య మార్పులకు సంబంధించింది. అది ఎట్లా ఏర్పడిందంటే, అసలు వాస్తవానికి 10 టీవీ మొదటి నుంచి ఒక కోఆపరేటివ్ విధానంలో మొదలైంది. అంటే సహకార పద్ధతి అన్నమాట, వేర్వేరు వాటాదారుల భాగస్వామ్యంతో. అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు అని చూస్తే, మీరు ఈ యాజమాన్య వివాదం సంగతి చూసుకుంటే, ఈ ఛానల్ ప్రారంభించినప్పుడు వివిధ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తులు, ఇంకా జర్నలిస్టుల వాటాలతో ఇది రూపుదిద్దుకుంది. అయితే కాలక్రమంలో ఏమైంది, ఈ ఛానల్ నిర్వహణలో వచ్చిన ఆర్థిక సమస్యల కారణంగా యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సో ఈ వాటాల కొనుగోలు ఏ రకంగా జరిగింది? 10 టీవీ యాజమాన్యాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు టేక్ ఓవర్ చేశారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా మై హోమ్ రామేశ్వరరావు లాంటి వాళ్ళు. ఆ సమయంలో అంతకుముందు చిన్న మొత్తాల్లో షేర్లు కొనుగోలు చేసిన వాటాదారులకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదని అసంతృప్తి చాలామందిలో ఉంది. సో షేర్ల బదిలీలో గందరగోళం ఏం జరిగిందంటే, సహకార సంఘం తరహాలో లక్షలాది మంది ప్రజల నుంచి సేకరించిన నిధులతో షేర్లు జారీ చేసినప్పుడు
ఆ షేర్ల విలువ, వాటి డివిడెండ్ లేదా యాజమాన్యంలో వాటి హోదా ఏమైందనే దానిపై స్పష్టత లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. అవును. ఇది అంటే షేర్లు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఓ 10 రూపాయలు పెడతారు, ఇంకొక వ్యక్తి 10 రూపాయలు అవును. పెడతారు, నేను 10 రూపాయలు పెడతా. కానీ నా షేర్కి మీ షేర్కి మనకి ఆ డివిడెండ్ కానీ ఆ వాటా వాళ్ళు అమ్ముకున్నప్పుడు వచ్చిన లాభాల్లో మనకు కూడా ఇవ్వాలిగా, ఉమ్. ఇవ్వలేదు. అది అది ఎవరు పంచుకున్నారు అనే దాని మీద. సో ఇందులో అవినీతి జరిగింది, ఇందులో నాగేశ్వరకు కూడా వాటా ఉంది అంటున్నాడు ఆయన. ఆయన అవినీతి చేశాడని ఉమ్. నేను ముందే చెప్పాను, నా మీద కేసు పెడతా అన్నారు. సో నేను ఏ పోరాటానికైనా రెడీ అని తీన్మార్ మల్లన్న అంటున్నాను. అంటున్నారు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తీర్మార్ మల్లన్న చెప్పిన వ్యాఖ్యలకి ఆయన సమాధానం ఆ, ఇవ్వాలి, ఎందుకంటే అవును. ఆయనకి సంబంధం ఉందా లేదా. లేదండి, ఇప్పుడు మరి దీని మీద స్పందించినప్పుడు దాని మీద కూడా స్పందించాలిగా. అవును. ఇప్పుడు ఆయన ఇన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కదా, ఉమ్. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చిలికి చిలికి గాలివాన అయిందని మీరు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు, మీరు జనసేనని కూటమి నుంచి విడదీయాలనుకుని చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ మీరు దాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ అసలు టీడీపీ మీద మీరెందుకు కోపంగా ఉన్నారు? అవును. ఇప్పుడు టీడీపీ ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు, ఉమ్. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ టీడీపీ మీ వ్యాఖ్యలతోటి. అవును. ఇవాళ నిజంగా జనసేన విడిపోయి ఉంటే మీరేం చేసి ఉండేవాళ్ళు? సంబరాలు చేసుకుని ఉండేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా నేను కూటమితోటే ఉంటాను, చంద్రబాబు నాయుడే భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి అని చెప్పడం వల్ల ఏ గొడవ లేదు. కానీ లేదంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇవాళ రకరకాల సోషల్ మీడియా ఛానల్స్లో రకరకాలుగా, ముఖ్యంగా ఇతను ఎవరు పవన్ కళ్యాణ్ని ఆడుకుంటున్నారు. ఉమ్. అది తప్పు కదా. మీరు అవును. చేసిన వ్యాఖ్యల వల్ల ఇదంతా జరిగింది. మీ వెనకాల ఎవరున్నారు? మీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశాడు? అవును. అది కూడా కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే మాట్లాడు. ఇప్పుడు అసలు ఏ రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్ చేస్తాడు ఆయన? చేస్తారు. అవును. ఇవన్నీ బయటికి రా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.